అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం గోవిందపల్లిలోని బిస్మీ ఇండస్ట్రీస్ పై పలు అక్రమాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంఎస్ ప్లైవుడ్ ట్రేడర్స్ పేరుతో ఎలాంటి అనుమతి లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నారని తనిఖీకి వెళ్లిన అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఫారెస్ట్, జీఎస్టీ, ల్యాండ్ కన్వర్షన్, లేబర్, ఫైర్ సేఫ్టీ తదితర అనుమతులు లేవని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఇదే సమయంలో పరిశ్రమను తనిఖీ చేస్తున్న అధికారులతో కొందరు వ్యక్తులు మాట్లాడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన సిపిఎం నాయకులు అనుమతులు లేకుండా కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసిన ఫ్యాక్టరీపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దాంట్లో వేస్తున్నాడు అప్పుడాలు ఇక్కడ ఉన్నాయి చేసినాడు దాని మీద మీడియా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఇది రా రే రైట్. మాకు ఇవాళ మార్నింగ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ బుక్కరాయ సముద్ర మండలము గోవిందంపల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి బిస్మీ ఇండస్ట్రీస్ అన్నటువంటి ఒక కర్మాగారంలో దలాల్ అనేటువంటి ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు ఒక నిప్పుల కుంపట్లో పడిపోయాడని చెప్పినని, బాడీ మీద ఆయిల్స్ అయిందని చెప్పినని దాని ఎంక్వైరీ చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ అని ఒకటి, బిస్మీ ఇండస్ట్రీస్ అని ఒకటి. ఈ బిస్మీ ఇండస్ట్రీస్ అన్నది ఫ్యాక్టరీస్ చట్టం ప్రకారం కూడా అది ఎటువంటి లైసెన్సులు కానీ నిబంధనలు లేకుండానే నడుస్తోంది. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ మాత్రం పర్మిషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది ఈ బిస్మీ ఇండస్ట్రీస్ యొక్క ఆవరణలో జరిగింది. ఈ ప్రమాదం కూడా ఎలా జరిగిందంటే అతను వంట చేస్తున్నప్పుడు ఏదో అప్పడాలు ఏదో చేస్తున్నాడు. వంట చేస్తున్నప్పుడు అది ప్రమాదవశాత్తు అతను అందులోకి పడిపోయాడు. ఆ బాండీలోకి ఏదైతే నూనె కాలుతున్న బాండీ ఉందో ఆ బాండీలోకి పడిపోవడం జరిగింది. అతనికి వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇక్కడ చట్ట ప్రకారం ఏమైతే ఉండాలో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ లేవు. దాని గురించి మాత్రం ఇప్పుడు అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. వీళ్ళకి నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం తగు చర్య తీసుకుంటాం. చూసుకుంటే విపరీతంగా బీహార్ యువకులు ఉన్నారు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే చైల్డ్ లేబర్ ఎవరు లేరండి ఇక్కడ మా దేశం తరపు. కాకపోతే ఏదైతే ఉన్నదో వీళ్ళంతా అదర్ స్టేట్ వాళ్ళ వర్కర్, మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడ పనిచేసుకుంటున్నారు. అది చేసుకోవచ్చు. అది కాకపోతే వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పిన మాత్రము మేము చూసి దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అది లేబర్ లైసెన్స్ లేవంటున్నారు. ఫ్యాక్టరీ లైసెన్స్ అండి. ఫ్యాక్టరీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ అంటే లేబర్ కి ఇవి లేవు కదా సార్. అంటే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ 2 చెప్పా కదా, ఇక్కడ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఎంఎస్ ట్రేడింగ్ కంపెనీ ఒకటి, బిస్మీ ఒకటి. బిస్మీకి మాత్రం లైసెన్స్ లేదు.